కరోనా అనగానే మనకు ఫస్ట్ ఒక వెన్నుల వణుకు పుడుతుంది. ఆ తర్వాత మనం దాన్ని జయించాం కదా, వ్యాక్సిన్ కనుగొన్నాం, మనం బతికినాం కదా, మటగట్టినాం కదా, మనం ఉక్కు మనిషిపై అనుకుంటాం. వాస్తవానికి ఇది కరెక్టే, బట్ మన జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి. అంటే కరోనా వ్యాక్సిన్ అది ఏ ఏ ఏ రూపాంతరం ఎలా వస్తుందో తెలియదు కదా. సో కాబట్టి డెఫినెట్లీ మన నుండి ఇంకోరికి కరోనా కాకుండా మనం డెఫినెట్ రూల్స్ పాటించాలా, అది మాత్రం తథ్యం. నో షేక్ హ్యాండ్, ఓన్లీ నమస్కార్. ఇండియా గొప్పతనం. శానిటైజర్ వాడుకోండి, సాధ్యమైనంత మాస్క్ వాడండి. మన కరోనా వస్తే మనతోనే అక్కడ డెడ్ అయ్యేసరికి మన ఇంట్లో ఉండండి ఒక 15 days. ఇట్లా డెఫినెట్ ఫాలో అవ్వండి. ప్రభుత్వానికి మనం సహకరిస్తే ఈ కరోనా కేసు పెరిగిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, లేకుంటే ఆక్సిజన్ అందది, తర్వాత చెప్పాలంటే మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్ లేదు, ఏదో వేసారంతా అట్లా. కాబట్టి ఏమంటున్నా అంటే మనం కంట్రోల్ చేయగలిగితే, మనం కనుక మంచిగా ఉంటే ఎక్కడికక్కడ కరోనా అరికట్టచ్చు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, లేకుంటే లాక్డౌన్ పడుతుంది, ఆటం జీవనం మనకు అయిపోతుంది. కొంతమందికి ఒకరోజు పని చేస్తా కానీ భూవెలని ఫుట్పాత్ వ్యాపారులు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చాలామంది చూసాం, మన హైదరాబాద్లో చాలామంది వేరే రాష్ట్రాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ తూచ తప్పకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలన్నీ ఫాలో కావాలి. యాజ్ బీయింగ్ ఎ గుడ్ సిటిజన్గా ఉందాం. కరోనా అనగానే మనకు ఫస్ట్ ఒక వెన్నుల వణుకు పుడుతుంది. ఆ తర్వాత మనం దాన్ని జయించాం కదా, వ్యాక్సిన్ కనుగొన్నాం, మనం బతికినాం కదా, మటగట్టినాం కదా, మనం ఉక్కు మనిషిపై అనుకుంటాం. వాస్తవానికి ఇది కరెక్టే, బట్ మన జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి. అంటే కరోనా వ్యాక్సిన్ అది ఏ ఏ ఏ రూపాంతరం ఎలా వస్తుందో తెలియదు కదా. సో కాబట్టి డెఫినెట్లీ మన నుండి ఇంకోరికి కరోనా కాకుండా మనం డెఫినెట్ రూల్స్ పాటించాలా, అది మాత్రం తథ్యం. నో షేక్ హ్యాండ్, ఓన్లీ నమస్కార్. ఇండియా గొప్పతనం. శానిటైజర్ వాడుకోండి, సాధ్యమైనంత మాస్క్ వాడండి. మన కరోనా వస్తే మనతోనే అక్కడ డెడ్ అయ్యేసరికి మన ఇంట్లో ఉండండి ఒక 15 days. ఇట్లా డెఫినెట్ ఫాలో అవ్వండి. ప్రభుత్వానికి మనం సహకరిస్తే ఈ కరోనా కేసు పెరిగిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, లేకుంటే ఆక్సిజన్ అందది, తర్వాత చెప్పాలంటే మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్ లేదు, ఏదో వేసారంతా అట్లా. కాబట్టి ఏమంటున్నా అంటే మనం కంట్రోల్ చేయగలిగితే, మనం కనుక మంచిగా ఉంటే ఎక్కడికక్కడ కరోనా అరికట్టచ్చు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, లేకుంటే లాక్డౌన్ పడుతుంది, ఆటం జీవనం మనకు అయిపోతుంది. కొంతమందికి ఒకరోజు పని చేస్తా కానీ భూవెలని ఫుట్పాత్ వ్యాపారులు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చాలామంది చూసాం, మన హైదరాబాద్లో చాలామంది వేరే రాష్ట్రాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ తూచ తప్పకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలన్నీ ఫాలో కావాలి. యాజ్ బీయింగ్ ఎ గుడ్ సిటిజన్గా ఉందాం. కరోనా అనగానే మనకు ఫస్ట్ ఒక వెన్నుల వణుకు పుడుతుంది. ఆ తర్వాత మనం దాన్ని జయించాం కదా, వ్యాక్సిన్ కనుగొన్నాం, మనం బతికినాం కదా, మటగట్టినాం కదా, మనం ఉక్కు మనిషిపై అనుకుంటాం. వాస్తవానికి ఇది కరెక్టే, బట్ మన జాగ్రత్త మాత్రం మనం తీసుకోవాలి. అంటే కరోనా వ్యాక్సిన్ అది ఏ ఏ ఏ రూపాంతరం ఎలా వస్తుందో తెలియదు కదా. సో కాబట్టి డెఫినెట్లీ మన నుండి ఇంకోరికి కరోనా కాకుండా మనం డెఫినెట్ రూల్స్ పాటించాలా, అది మాత్రం తథ్యం. నో షేక్ హ్యాండ్, ఓన్లీ నమస్కార్. ఇండియా గొప్పతనం. శానిటైజర్ వాడుకోండి, సాధ్యమైనంత మాస్క్ వాడండి. మన కరోనా వస్తే మనతోనే అక్కడ డెడ్ అయ్యేసరికి మన ఇంట్లో ఉండండి ఒక 15 days. ఇట్లా డెఫినెట్ ఫాలో అవ్వండి. ప్రభుత్వానికి మనం సహకరిస్తే ఈ కరోనా కేసు పెరిగిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, లేకుంటే ఆక్సిజన్ అందది, తర్వాత చెప్పాలంటే మెడిసిన్స్ లేవు, ట్రీట్మెంట్ లేదు, ఏదో వేసారంతా అట్లా. కాబట్టి ఏమంటున్నా అంటే మనం కంట్రోల్ చేయగలిగితే, మనం కనుక మంచిగా ఉంటే ఎక్కడికక్కడ కరోనా అరికట్టచ్చు, ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదు, లేకుంటే లాక్డౌన్ పడుతుంది, ఆటం జీవనం మనకు అయిపోతుంది. కొంతమందికి ఒకరోజు పని చేస్తా కానీ భూవెలని ఫుట్పాత్ వ్యాపారులు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. చాలామంది చూసాం, మన హైదరాబాద్లో చాలామంది వేరే రాష్ట్రాలకు వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్లీ తూచ తప్పకుండా హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పిన ఆరోగ్య సూత్రాలన్నీ ఫాలో కావాలి. యాజ్ బీయింగ్ ఎ గుడ్ సిటిజన్గా ఉందాం.